వచ్చే నా రింగ్ రోడ్ రంగి, నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడ సల్లక. లోపల బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు, పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. కాదనకండి, ఆయన ఊరుకోరు, ఆయన ఎవ్వరూ ఆపలేరు. మా ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని రోజులు బాధపడతాడు, తర్వాత అడ్జస్ట్ అయిపోతాడు. మీరు ఒప్పుకుంటే చాలు, లేపుకెళ్ళిపోతాడు. మీ నాన్న చూడు, లోపల బొమ్మలు రాయేసుకుని పీచు మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. ఆగండి, నేను చెప్పేది వినండి. వినపడకపోతే మళ్ళీ అడగండి. మా రాజుగారు రంభా ఊరవశను చూసే షాక్ అవ్వలేదు. అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు, పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. కాదనకండి, ఆయన ఊరుకోరు, ఆయన ఎవ్వరూ ఆపలేరు. రాత్రింబవళ్ళు మీ ధ్యాసలోనే ఆనకొండలా మెరుకులు తిరిగిపోతున్నారు. మీరు లేకుండా బతకలేనంటున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు. మీరు టీవీ అయితే ఆయన రిమోట్, మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్. కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి, లేదంటే కోప్పడకండి. ఇదేనండి లవ్ అంటే. ఇంక నీదే ఆలస్యం, అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మని లైన్ లో పెట్టి. నేను అనేది ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా. ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యకి నాకు పెళ్లి చేయండి అని అడుగు. అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు? తనేం చెప్పింది? నేను చెప్పిందంతా విని మందార పూల నవ్వింది. నవ్విందా? తాత, నీ మేలు మర్చిపోలేను. వస్తాను. భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న 4 రోజులు ఆ పనిలో ఉంటారు. ఈ పని మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ చేసేలా ఉన్నాడు. ఎలాగూ ఈ పని మనిషి నరకానికి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. ఈ లోపుగా తపస్సు చేసుకుందాం. నారాయణ నారాయణ. బంగారానికి మెరుగు పెడతాం, పాత బంగారాన్ని తలతళలాడిస్తాం, రోడ్లు గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ. అమ్మో, మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదు? రావోయి మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారు 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా, మెరుగు పెడదు గాని. పెడతాను. మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగుకోనేమిటే? అబ్బా, మీరు కాస్త ఊరుకుంటారా? దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే నువ్వు కాని బాబు. అలాగే, మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయద్దు తినా. భారతి, ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు మీదే. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నావు సంగతి పేపర్ లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా, ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్, కండల కాంతారావు. అయ్యా ఏంటి బాబాయ్? వాడి మీదకి నీ టైసన్ వదులు. టైసన్, రేయ్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? వచ్చే నా రింగ్ రోడ్ రంగి. ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడ సల్లక.
ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు పొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగంటే నా రింగు రోడ్డు రంగి నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే తీసుకో. నిజంగానా బాయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబోసు సచ్చినోడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు శివపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు పైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకనివ్వడ్రా, నాతోనే ఆడుకుంటావా? నిన్ను ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్, ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏయ్, ఏమన్నా? లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టి కొట్టేంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుం ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద ఒక పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి? అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ, ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మలు రాయి వేసుకుని పీచు మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. పెదవ బట్టలు పట్టి చావట్లేదు, కుర్చీలు బాగలేవా? సరే రేపే కొత్త కొని తెచ్చేస్తాను. ఏమిటి? ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? నిన్ను మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు, పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. తలుపు మూసావెందుకు? ఈ విషయం మన మధ్యనే ఉండాలని. ఏంటి నువ్వు అనేది? మనసులో మాట డైరెక్ట్ గా చెప్పేయాలని. కంగారు పడకండి. ప్రేమంటే ఏంటో, అది ఎంత పవర్ఫుల్లో ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అలాంటి ప్రేమని పైకి చెప్పకుండా లోపల దాచుకోవటం పొరపాటు. అందుకే అది వ్యక్తం చేయడానికి వచ్చాను. ఇది చాలా తప్పయ్యా. ఓ మానవమూర్తిని ఇష్టపడడం కావాలనుకోవడం తప్పెలా అవుతుందండి? లోకం దృష్టిలో ఇది చాలా ఆపండి. ప్రేమంటే నేరంగా ఘోరంగా భావించే ఈ లోకాన్ని నేను పట్టించుకోనండి. మీరు ఊ అనండి, అంతే అంతే. మా ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుందండి? ఏమవుతుంది? ధైర్యంగా ఉన్న విషయం చెప్పేద్దాం. కొన్ని రోజులు బాధపడతాడు, తర్వాత అనే అడ్జస్ట్ అయిపోతాడు. పోతే పోయిందిలే అని. అయినా ఇద్దరం ఇష్టపడ్డాక ఒకళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? అంతగా శివగారు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, మీరు ఒప్పుకుంటే చాలు. లేపుకెళ్ళిపోతాను. నువ్వు చేస్తుంది మహాపాపం, మర్యాదగా వదులు. నా మనసు మీ ముందు పరిచాను. మీరు దయ తెలిస్తే నేను ధన్యుణ్ణి అవుతాను. అర్థం చేసుకోండి.
మన కలియుగ దుశ్శాసనుణ్ణి